నమస్తే. దిస్ ఇస్ కవిత. యూ ఆర్ వాచింగ్ మీ ఆన్ న్యూస్ మీటర్ తెలుగు. ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల మీద సందిగ్ధత నెలకొంది. వినియోగించాలా? వద్దా? ఎందుకని తరచుగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి? నిర్వహణ వైఫల్యమా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి బ్యాటరీ సామర్థ్యంలో ఉన్నటువంటి లోపమా? ఎందువల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఈవీ మాస్టర్ క్లాస్ ఫౌండర్, సీఈఓ, అలాగే ఏపీ గవర్నమెంట్ కి ఈవీ పాలసీ అడ్వైజర్ అయినటువంటి రాజీవ్ గారు. రాజీవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాజీవ్ గారు, ఈ మధ్యన మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రమాదాలనేవి మనమేమో ఒకవైపు కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి, లేకుంటే గ్రీన్ గ్యాసెస్ ని తగ్గించాలి అనే దాంతో ఎలక్ట్రిక్ వాహనాలని వినియోగాన్ని పెంచాలి అని మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే, ప్రాక్టికల్ గా చూసుకుంటే మన దగ్గర ఇక్కడ ప్రమాదాలనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మీరు అనుకుంటున్నారు? మనం నిర్వహణ తప్పకుండా, వైఫల్యం తప్పకుండా కవిత కనిపిస్తోందా? గారు. లేకుంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ లోపాలు కనిపిస్తున్నాయా? క్వాలిటీ అనేది తగ్గిపోతోందా? తప్పకుండా చెప్తానిది. మరి ముఖ్యంగా కవిత గారు, ఫస్ట్ దానికి ఎందుకు అసలు మన దేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తుంది అంటే, దీని ద్వారా మనం 3 సాధించగలుగుతాం. ఒకటేంటంటే, డెఫినెట్‌లీ ఇప్పుడు మొత్తం టాప్ 15 సిటీస్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏమున్నాయి అంటే, ఇండియాలో ఉన్న సిటీసే 11 ఉన్నాయి. అండ్ ఢిల్లీ, కాన్పూర్, నోయిడా, గుర్గాం ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే, అక్కడ పుట్టిన మూలంగానే ఎయిర్ పొల్యూషన్ వల్ల 4 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోయింది ఆల్రెడీ. ఇదే మనం వదిలేస్తూ ఉంటే మన జనరేషన్స్ కి మనము మిగల్చగలిగేది ఏముండదు. సో మొట్టమొదటిగా అండ్ ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఇవి నో లాంగర్ లోకల్ ఎఫెక్ట్స్. అంటే ఇండియాలో పొల్యూషన్ ఇండియాలోనే ఉంటుంది అనేది లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే యూరోప్ ఎంత ఇబ్బంది పడ్డారు ఈ సమ్మర్. ఎందుకు అంటే దిస్ ఇస్ ఎ గ్లోబల్ ఫినామినా. అందుకనే మొత్తం దేశాలన్నీ కలిపి కూడా మరి మరి టెర్రరిజం మీద కూడా దేశాలు వారి యొక్క అభిప్రాయాల్లో విభజించబడి ఉన్నారు. కానీ క్లైమేట్ కంట్రోల్ అనేటప్పటికి మాత్రం 196 దేశాలు ఒకే తాటి మీద నిల్చుంటున్నాయి. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. విషయం ఏంటంటే, ఒకటి పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. 2 మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంచుమించు $160 బిలియన్, $160 బిలియన్ మన ఆయిల్ ఇంపోర్టే. మనం ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ రాబోయే 7-8 సంవత్సరాల్లో అది $300 బిలియన్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇంచుమించు $0.3 ట్రిలియన్. సో అది కూడా మరి మన దేశ ఆర్థిక పరిస్థితికి మంచిది కాదు. మూడవదిగా ఏంటి అంటే, మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాము. తర్వాత ఐటీ రెవల్యూషన్లో పుంజుకున్నాము. ఇప్పుడు ఇంకొక రెవల్యూషన్ మన చేతిలో ఉంది. మొత్తం ప్రపంచానికే మనము మాదిరిగా నిలవగలము అంటే అది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ మాత్రమే. ఎందుకంటే చైనా లాంటి కంట్రీలో నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నెదర్లాండ్స్ లాంటి కంట్రీలో చూసుకుంటే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ 40% ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నెంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లాంటి చైనా లాంటి మార్కెట్కి ధీటైనటువంటి సమాధానం చెప్పగలిగే మార్కెట్ ఇండియానే. సో ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియన్ గవర్నమెంట్ కానీ మనకు కానీ ఇంపార్టెంట్ అంటే, ఒకటి పొల్యూషన్ తగ్గిస్తుంది, 2 ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ మీద మన డిపెండెన్సీని తగ్గిస్తుంది, మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మూడవది ఏమిటంటే మరి ఈ ప్రపంచానికి మరి ఎలక్ట్రిక్ వెహికల్ అనే రెవల్యూషన్ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఈ మూడింటి బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చాయో అంతవరకు మీరు గమనించినట్లయితే ఆటోమొబైల్ కంపెనీస్ అంటే వాటికంటూ ఒక పెద్ద అసెంబ్లీ లైన్ ఉండాలి, దానికంటూ ఒక వాటర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, దానికంటూ ఇంకా అనేక వ్యర్థాలను చేసేటటువంటి ప్లాంట్ ఉండాలి, పెయింటింగ్ షాప్ ఉండాలి, అసెంబ్లీ షాప్ ఉండాలి. కనీసం ఒక 100, 200, 300, 400 ఎకరాలు ఉంటే గానీ ఎనీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేయలేని పరిస్థితి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఒక బ్యాటరీ, ఒక చిన్న మోటార్, తర్వాత ఒక వెహికల్ స్కెలిటన్ అండ్ వీల్స్ వచ్చేటప్పటికి ఒక 1000 to 2000 స్క్వేర్ ఫీట్ లాంటి ప్లేస్ లో కూడా మరి 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ అసెంబుల్ చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ డన్, ఇట్ ఇస్ జస్ట్ అసెంబుల్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న చితక అందరూ కూడా నేను వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి రావాలి అనేటువంటి ఆశతో ముందుకు వస్తున్నారు. మంచిదే, ఈ విధంగా రావడం మంచిదే. కానీ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏమైనా ఒక బండి బయటికి తీసుకొచ్చే ముందు కనీసం 18 నుంచి 24 నెలల వరకు ఆ బండి మీద రకరకాల టెస్టింగ్స్, రకరకాల డిజైన్స్,
క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతనే దాన్ని బయటకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ స్టార్టప్స్ కొత్తగా వచ్చిన స్టార్టప్స్ ఆ త్వరగా మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్లో ప్రైస్ కాంపిటేటివ్నెస్ గా ఉండాలి, అదే నేను ఎంత డీపర్ గా వేస్తే అంత డీపర్ గా పెనిట్రేట్ అయిపోవాలి, అంటే ఇది సెల్ ఫోన్ లాగా అనమాట, తీసుకువెళ్ళాలి అనే ఉత్సాహంతో ఏంటంటే అడపా దడపా కొన్ని చోట్ల ఈ క్వాలిటీ మీద దృష్టి పెట్టట్లేదు అన్నది నా యొక్క ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి బ్యాటరీ గురించి మనం చూద్దాం. బ్యాటరీ అంటే ఏంటి? ఎనర్జీ శక్తిని అంతటినీ కూడా ఒక చిన్న ప్రదేశంలో నిక్షిప్తమై ఉండాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్స్ కూడా బరువు పెరిగే కొద్దీ మీరు గమనించారో లేదో, బరువు పెరిగే కొద్దీ బ్యాటరీ పెరుగుతుంది సామర్థ్యం. సో ఆ శక్తి అంతా ఒక దగ్గర నిక్షిప్తమై ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టు ఛార్జింగ్ పెట్టేసి ఎక్కువ హై కరెంట్ పెట్టేసి రకరకాలుగా చేస్తే చాలా సందర్భాల్లో మరి ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ కూడా పేలిన ప్రమాదాలు ఉన్నాయి. ఇవి మళ్ళీ స్టాటిక్ బ్యాటరీస్, అంటే ఇవి పరిగెత్తేవి కాదు, మనం క్యారీ చేస్తాము, మనతో పాటు ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి బ్యాటరీ, దీనికి ఇంచుమించు 1000 రెట్లు కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఒక బండిలో పెట్టి గతుకుల్లో కానీ, ఎండల్లో కానీ, వర్షంలో కానీ, వానల్లో కానీ వాటిని నడుపుతున్నప్పుడు మరి వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఈ బ్యాటరీ సెల్స్ అనేవి ఇండియాలో ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీసే లేవు. ఎందుకంటే మనకు ఆ ముడి సరుకు, ఆ రా మెటీరియల్ అనేది లేదు. అందరం కూడా మనం చైనాకి వెళ్ళి తెచ్చుకుంటాం. అయితే చైనాలో ఇప్పుడు పెద్ద కంపెనీస్కి మంచి టైర్ 1, టైర్ 2 సప్లయర్స్ యాక్సెస్ ఉంటుంది. చిన్న చిన్న కంపెనీస్ ఏంటి, వెళ్ళారా, ఓకే చూసారా, తెచ్చేసుకున్నారా అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు తెచ్చి దాని క్వాలిటీ తెలియదు, వచ్చాక దాని సిరీస్ ప్యారలలో వెల్డింగ్ అది చేస్తున్నప్పుడు క్వాలిటీగా చేస్తున్నారా లేదో కూడా తెలియదు. పోనీ అది తీసుకొచ్చి బండి పెడుతున్నప్పుడు ఆ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కరెక్ట్ గా చేస్తున్నారో లేదు. సో అనేక రకాలుగా ఇప్పుడు ఈ చిన్న చిన్న కంపెనీస్ అనేక రకాలుగా ఇక్కడ చిన్న 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 లోపాలు ఒక్కొక్క స్టెప్ దగ్గర వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఫైనల్కి వచ్చేటప్పటికి ఏంటంటే దాని యొక్క ప్రభావం పెద్దగా ఉంటుంది. కానీ మన సికింద్రాబాద్ లో జరిగినటువంటి అంశం మాత్రము కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బ్లేమ్ చేయడాన్ని కాదు. ఎందుకంటే మీరు అది గమనించినట్లయితే మొట్టమొదటిగా సెల్లార్లో ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ షోరూమ్ పెట్టడమే తప్పు. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారమే పెట్టాలి. రెండు, వెళుతున్నప్పుడు ఎటువంటి సూపర్విజన్ లేకుండా, అది 20 బళ్ళు ఉంటున్నప్పుడు ఎటువంటి సూపర్విజన్ లేకుండా దాన్ని ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అది కూడా ఒకవేళ జరిగినట్లయితే అది కూడా తప్పు, మానిటరింగ్ ఉండాలి. మూడోది, ఆ మంటలు రేచినప్పుడు ఆ హోటల్లో వాటర్ స్ప్రింక్లర్స్ పనిచేయట్లేదని, తర్వాత ఫైర్ అలారమ్స్ పనిచేయట్లేదని, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రూమ్కి ఒకటి ఉండాల్సింది దాని ప్రకారం నిబంధనల ప్రకారం లేదని, అంతేకాకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటికి తప్పించుకునే మార్గాలు చాలా క్లియర్గా స్పష్టంగా దిశానిర్దేశం చేసి ఉండాలి. ప్రతి రూమ్ లో ఆ చార్ట్ అంటించి ఉంటుంది. మన పెద్ద హోటల్స్కి వెళ్తే ఈ విధంగా ఫైర్ వస్తే ఇట్లా వెళ్ళాలని. అవేవి ప్రమాణాలు పాటించని మూలాన జరిగినటువంటి ఈ ప్రమాదం ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళింది. సో ఇప్పుడు మనం దీంతో పాటుగా బ్యాటరీ పేలిపోయింది, దీంతో పాటుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా అప్పుడప్పుడు వింటూ వస్తున్నాం. దానికి అవును. బ్యాటరీలో ఉన్నటువంటి లోపం కారణం అనుకోవచ్చు. అంటే నిర్వహణ లోపం అనుకోవాలా? లేకుంటే నాణ్యత లోపం అని అనుకోవాలా? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఐఎస్ఐ క్వాలిటీ అనేది చూస్తూ ఉంటాం. బ్యాటరీకి అవును. సంబంధించి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమో లేకుంటే బ్యాటరీకి సంబంధించి అలాంటి కొనుగోలు సామర్థ్యం, కొనుగోలుకి సంబంధించి ఒక మార్క్, స్టాండర్డ్ మార్క్ అనేది ఏదైనా ఉంటుందా ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి? ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలి అని నేను అనుకున్నప్పుడు దేన్ని చూసి, ఏ పారామీటర్ ని చూసి నేను కొనుక్కోవాలి? తప్పకుండానండి, ఇది మంచి క్వశ్చన్. ఇప్పుడు బ్యాటరీస్ ని మనం చూసినట్లయితే మనం సంవత్సరాలుగా ఇన్వర్టర్స్ ఇట్లాంటివి వాడుతున్నాం. వీటిని లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటారు. కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకి ఇంత ఎనర్జీ కావాలంటే ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీ మనకి ఇంత కావాలి. ఇప్పుడు మన బళ్ళల్లో అంత బరువు లెడ్ యాసిడ్ కి ఇచ్చేస్తే మరి ఇంకా మిగతా పేలోడ్ ఏముంటుంది? అందుకనే లిథియం అయాన్ కానీ లేకపోతే ఎన్ఎంసి టెక్నాలజీ కానీ లాంటివి కొత్తగా వచ్చినాయి. వాటిది ఏంటంటే వాటి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ మోతాదులో ఎక్కువ సామర్థ్యము, ఎక్కువ శక్తిని మనము ఒకే బ్యాటరీ ప్యాక్ లో పెట్టొచ్చు. కానీ ఇలా పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే దాని యొక్క అన్స్టెబిలిటీ కూడా అంతే ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంతవరకు మనం వాడినవన్నీ స్టాటిక్ బ్యాటరీస్, అంటే ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. కానీ ఇవి మొబైల్ బ్యాటరీస్, అంటే బళ్ళతో పాటు వెళుతూ ఉంటాయి. సో వాటి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే బ్యాటరీకి దగ్గరలో ఎప్పుడు కూడా వేడి అనేది ఉండకూడదు, మంటలు అనేవి ఉండకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ మధ్యలో ఉన్నటువంటిది మెల్ట్ అయ్యి రెండు కలిసినాయి అంటే బ్లాస్ట్. అండ్ ఈ బ్లాస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అనే పేస్ట్ ఏమైతే ఉంటుందో అది చిమ్మి
అది కూడా మరి పెట్రోల్కి ఆ మంట నుంచి పోసినట్టు ఉంటుంది అనమాట. అందుకనే మంటలు అదుపులోకి తీసుకురావడం కూడా కష్టం. సో ఇది ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్స్. దీనికి సంబంధించినటువంటి టెస్టింగ్ ఉంది ఆల్రెడీ. మనకి ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పుణేలో ఉంటుంది, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆటోమోటివ్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఐకాట్ అని, అది ఢిల్లీ దగ్గరలో కూడా ఉంది. కాకపోతే అన్ని యూజ్డ్ కేసెస్ వీటిలో కవర్ అయ్యాయా, రకరకాలుగా కవర్ చేసామా అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. రెండోది, ఇవి ఇంకా డెవలప్ అవుతున్నాయి కూడా యూజ్డ్ కేసెస్. రెండోది, ఈ పర్టికులర్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సమయంలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది. కాకపోతే చాలాసార్లు మార్కెట్ రీసెర్చ్ కోసం ఆగదు. వెళ్ళామా, నేర్చుకున్నామా, మరికి తిరిగి వచ్చామన్నది అది మంచి పద్ధతే. కానీ ప్రాణ నష్టం జరుగుతున్న మూలాన కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు వాటికి అవి పోయినాయి అనుకోండి పర్వాలేదు, కానీ వాటి వల్ల ప్రాణ నష్టం జరగడం అన్నది చాలా దురదృష్టకరం. సమ్మర్కి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే, మీరు గమనించినట్లయితే చాలా మటుకు ఇవి తగ్గాయి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 156 అనేది కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారము బ్యాటరీ ప్యాక్ మీద మరింత స్పష్టమైన, మరింత క్లిష్టమైనటువంటి నాణ్యతా ప్రమాణాలను గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నించింది. కాబట్టి ఇది ముందు ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇంతవరకు జరిగినటువంటి సందర్భాలు అయితే కాస్త మరి దురదృష్టకరమనే చెప్పాలి. కానీ దీనిని బట్టి మొత్తానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, మొత్తానికే టెక్నాలజీని వదిలేయాలి అన్నది మాత్రము అది సరైనటువంటి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఎస్. ఇప్పుడు మనము తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే లెక్కల ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30,000కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రోడ్ల మీద తిరుగుతున్నాయి అనేది. ఒకవేళ సడన్ గా నాకు ఎక్కడైనా బ్యాటరీ అయిపోయింది, నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి అనే డౌట్ తో పాటుగా ఎలా మేనేజ్ చేయాలి అనేది, నిర్వహణ ఎలా ఉండాలి అనేది బోల్డ్ అన్ని డౌట్స్ వస్తుంటాయి. దీంతో పాటుగా బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్లు అనేవి మనకి పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటాము అనేది ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర నుంచి వీటన్నిటి అవైలబుల్ గా ఉన్నాయా లేదా అనేటువంటి బోల్డ్ డౌట్లు కూడా ఉంటాయి. ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఇమ్మీడియట్ గా ఇంట్లో వెళ్ళిపోయి నేను పెట్టుకునే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి అవేర్‌నెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి? ఒక కోఆర్డినేషన్ అనేది ప్రాపర్‌గా ఉంటే తప్ప, మనము ఒక పెద్ద మీరు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యని టాకిల్ చేయడానికి ఇప్పుడు మనం వేస్తున్నదంతా ఒక బేబీ స్టెప్స్‌గా చెప్పుకోవచ్చు. సో, దీన్ని మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలంటే అండ్ ఒక ప్రమాదాలనేవి లేకుండా ఒక లార్జర్ పర్స్పెక్టివ్‌లో చూడాలి అంటే ఇంకా ఏం జరగాలంటారసలు? ముఖ్యంగా మంచి ప్రశ్న అడిగారు. అవగాహన అన్నది చాలా ముఖ్యము కవిత గారు. సాధారణంగా మనము ఇంతవరకు టూ వీలర్స్ మనకు నచ్చినట్టు వాడుతూ ఉంటాం. కరెక్ట్. అది టూ వీలర్స్ అనేది మీరు గమనించినట్లయితే కొన్ని దశాబ్దాల టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎలా వాడుకున్నా, ఎలా అబ్యూస్ చేసుకున్నా పర్వాలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్నటువంటి టెక్నాలజీ. కాబట్టి దాన్ని వాడుతున్నప్పుడు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నెంబర్ 1, మీరు వెహికల్ కొంటున్నప్పుడు రేటు తక్కువగా ఉంది కదా అని చెప్పి ఏ పడితే ఆ వెహికల్ కొనకండి. అది మంచి బ్రాండెడా కాదా, సరైనటువంటి బ్రాండ్ అయితే వాళ్ళు బయటకు వచ్చే ముందు చెప్పాను కదా 18 నుంచి 24 వరకు టెస్టింగ్లోనే వారు సమయాన్ని గడుపుతారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఛార్జింగ్ చేసేటప్పుడు మీరు ఆ వెహికల్ ఎవరికైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళతో చెప్పి ఒక సేఫ్టీ స్మార్ట్ ఛార్జర్ మీ ఇంటి బయట మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వెహికల్స్ వాళ్ళు చెప్తారు మీరు మీ ఏసీ ప్లగ్స్లో కానీ లేకపోతే వాషింగ్ మిషన్ ప్లగ్స్లో కానీ పెట్టుకోవచ్చని. అంటే సేల్ చేయాలి కాబట్టి వాళ్ళు చెప్తారు, అది నిజమే. కానీ కొన్నిసార్లు ఈ కరెంటు దాన్ని బాగా ఎక్కువగా లాక్కున్న సమయంలో వచ్చినటువంటి ఉత్పత్తి అయినటువంటి వేడి ద్వారా ఆ యొక్క ప్లగ్ పాయింట్స్ కూడా మెల్ట్ అయ్యి అందులో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ పొరపాటున కలిసినాయి అంటే అక్కడి నుంచి మంటలు చెలరేగి మొత్తము మన వైరింగ్ కానీ మన ఇల్లంతా కూడా మంటలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి బయట దీనికి వీలైతే సెపరేట్ మీటర్ ఒకటి పెట్టించుకొని దానికి ఇండస్ట్రియల్ కనెక్టర్ కానీ లేకపోతే స్మార్ట్ ఛార్జింగ్ సిస్టమ్ 3,000-4,000 కంటే ఎక్కువ ఉండదు ఇంత చూసుకుంటే, అది పెట్టుకోండి. రెండోది. మూడోది, స్వాపబుల్ బ్యాటరీ, మా బ్యాటరీని మీరు ఇంట్లో తీసుకెళ్లి ఛార్జింగ్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ అనే కంపెనీస్ మరి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా సరే ఆ బ్యాటరీ బాంబ్ అన్నది మీరు గమనించండి. ఎందుకంటే బ్యాటరీ కరెక్ట్గా అయి ఉండొచ్చు, కానీ ఆ బ్యాటరీ తీసుకున్నటువంటి మన ఇంట్లో వైరింగ్ కూడా దానికి సరైనది ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఒకేసారి ఇంటి మీద లోడ్ పడితే ఏమవుతుంది, ట్రిప్ అవుతుంది. కొన్నిసార్లు అది అవ్వకపోతే ఏమవుతుంది, ఆ లోడ్ కంటిన్యూనే అవుతూ ఉంటుంది. కాబట్టి
బ్యాటరీ స్వాపింగ్ అయినా సరే దానిని ఇంట్లో పెట్టకండి, దాన్ని బయటే ఉంచండి. ఈ విధంగా చేయడం వల్ల, అండ్ ఇప్పుడు చాలా కంపెనీస్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాయి. సో అటువంటి స్వాపింగ్ స్టేషన్స్ లో మీరు వాడినటువంటి బ్యాటరీని పెట్టి అక్కడ ఫుల్లీ లోడెడ్ బ్యాటరీని మీరు పెట్టుకోండి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి. ఇటువంటివి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఒకటి, ప్రమాదాలు జరగవు. రెండు, ఒకవేళ ప్రమాదాలు జరిగినా దాని యొక్క పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. అంతా కాకుండా ప్రాణ నష్టము, అలానే పెద్ద ఆస్తి నష్టము అనేది జరగదు. ఎలానో వెహికల్స్ అన్ని ఇన్షూర్డే కాబట్టి ఒకవేళ అట్లా అయినా దానికి కావాల్సిన నష్టపరిహారం మీకు వస్తుంది. కానీ దీనిని అబ్యూస్ చేసి ఇటువంటి అవగాహన లేకుండా దాని ద్వారా బాధపడి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్దే తప్పు అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళకూడదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్ నాట్ ఓన్లీ పబ్లిక్కే కాదు, ఇవి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి స్టార్టప్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా మంచి ఒక సజెషన్స్ గా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తీసుకోవాల్సినటువంటి అవేర్నెస్ తో పాటుగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు అండ్ కొనుగోలు సమయంలో అనుసరించాల్సినటువంటి మంచి మెలకువలకు సంబంధించి రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చినటువంటి టిప్స్ ప్రమాదాలు నివారించడానికి, ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు.